ఒకవైపు కమర్షియల్ చిత్రాలు చేస్తూనే మరోవైపు బయోపిక్స్ దేశభక్తి నేపథ్యంలో సాగే కథల్లో నటిస్తుంటారు అక్షయ్ కుమార్. ఇటీవల ఆయన నటించిన స్కై ఫోర్స్ కూడా పీరియాడిక్ యాక్షన్ డ్రామా. ఇలాంటి కథలను ఎంచుకోవడమే కాదు, నిర్మాతగాను అందులో భాగస్వామి అవుతారు. ఈ విషయంలో సతీమణి ట్వింకిల్ కన్నా తనని ఆట పట్టిస్తూ ఉంటుందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అక్షయ్ తెలిపారు. స్వాతంత్ర్య పోరాటం, దేశభక్తి నేపథ్యంలో సాగే చాలా కథల్లో నటిస్తుంటాను. ఈ విషయంలో నా భార్య నన్ను ఆట పట్టిస్తుంటుంది. ఎన్నిసార్లు నువ్వు దేశాన్ని కాపాడుతావో అంటుంది. మీకు ఒక విషయం చెబుతాను, మీరు ఖచ్చితంగా నాతో ఏకీభవిస్తారు. హాలీవుడ్లో అనేక రకాల సినిమాలు చూస్తూ ఉంటాం. ప్రపంచానికి ఏదైనా ఆపద వస్తే, ముఖ్యంగా ఉగ్రవాదుల దాడి, గ్రహాంతర వాసులు, గ్రహ శకలాలు, భూమిని ఢీకొనడం, ఇలా అనేక నేపథ్యాలతో సినిమాలు చేస్తుంటారు కదా. మరి అందులో ప్రపంచాన్ని రక్షించేదెవరు? అమెరికా. ఆ దేశం అన్నీ చేస్తుంటే మనం ఎందుకు చేయకూడదు? భారతదేశం ఏం చేయగలదో మనకు తెలియదా? చాలా చేయగలదు అని పేర్కొన్నారు. ఎయిర్ లిఫ్ట్, మిషన్ మంగళ్ చిత్రాలు విభిన్నమైనవని అక్షయ్ చెప్పుకొచ్చారు. అలాగే ఇటీవల వచ్చిన స్కై ఫోర్స్ గురించి కూడా ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇలాంటి సినిమాలతో మంచి వ్యాపారం జరగదని నాకు తెలుసు. ప్రేక్షకులు వినోదాత్మక చిత్రాలు కోరుకుంటారు. కాకపోతే దేశభక్తి నేపథ్యంలో సినిమాలు చేయమని నా హృదయం చెబుతుంది. అందుకే నా దేశం కోసం వీటిని చేస్తున్నా. మరో మంచి విషయం ఏంటంటే, సినిమా థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత ఓటీటీ వేదికగా చూసేవారు పెరిగారు. ఇక నా సతీమణి విషయానికి వస్తే, మా మధ్య భిన్నాభిప్రాయాలున్నా ఒకరినొకరం గౌరవించుకుంటాం. నేను, నా భార్య చాలా విషయాల్లో విభేదించుకుంటాం. మా ఇద్దరికి నచ్చిన విషయం ఏంటంటే, త్వరగా పడుకొని ఉదయాన్నే నిద్రలేస్తాం. రమ్మీ, లూడో ఆడటం ఇద్దరికి ఇష్టం. ఇవే కాదు, ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండటం, ప్రతి విషయంలోనూ తలదూర్చకపోవడం చాలా ముఖ్యం. ఒక మనిషిలో దాదాపు 36 లక్షణాలుంటాయి. ఏ ఒక్క జంటలో అన్నీ కలవవు అని అక్షయ్ చెప్పుకొచ్చారు. ఇక అక్షయ్ మాటల్ని బట్టి చూస్తే, మన నమో విశ్లేషణ ప్రకారం ఈ విశాల విశ్వంలో మనకు అంతుబట్టని విషయాలెన్నో. కానీ వాటిని అనుసరించే ప్రయత్నం, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మనకు వాటిలోని అంతరార్థం అర్థమవుతుంది. నమో సిద్ధాంతం ఈ అంశాన్నే మొదటి నుంచి విడమర్చి మీకు చెబుతోంది. భిన్న వేదికల మీద ఈ విషయాన్నే సరళంగా అర్థమయ్యేలా వివరిస్తోంది. ఎంతో మంది నమోను అనుసరిస్తున్న వాళ్ళు అంగీకరిస్తున్న వాస్తవం కూడా ఇదే. ఈ ప్రపంచంలో ప్రతి దానికి ఒక లింక్ ఉంది. ప్రతి చర్యకు ఒక అర్థం ఉంది. ప్రతి ఇద్దరు మనుషుల కలయికకు ఒక కారణం ఉందని రుజువు చేస్తున్న క్వాంటమ్ మెకానిక్స్ సూత్రం అదే. ఈ ఏడాది 100 ఏళ్ల పండుగ చేసుకుంటున్న క్వాంటమ్ మెకానిక్స్, దాని చుట్టూ తిరిగే ఈ ప్రపంచం, భిన్న సంఘటనల నేపథ్యం, వీటన్నింటినీ క్రోడీకరించి వాటిని ప్రేక్షకులకు అర్థమయ్యేలా వివరించే ప్రయత్నమే నమో వేదిక చేస్తోంది. ఇక అక్షయ్ కుమార్ భార్య చెప్పిన మాటలు బట్టి చూస్తుంటే, దేశాన్ని ఇంకెన్నిసార్లు కాపాడుతావు అని అక్షయ్ భార్య అన్న మాటలను నమో విశ్లేషణ ప్రకారం చూస్తే, అక్షయ్ కెరీర్లో కూడా అనుకోకుండా దేశభక్తి సినిమాలు చేయడం, అక్షయ్ భార్య కూడా ఇంకెన్నిసార్లు దేశాన్ని కాపాడతావు అని ఆట పట్టించడం, ఇవన్నీ నమో సిద్ధాంతాన్ని అనుసరించి ఉండటం విశేషం.